హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కొత్త యూనిక్ స్వీట్ రెసిపీ అండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా కొత్తగా చాలా టేస్టీగా స్వీట్ చేసి పెట్టాలనుకున్నా, లేదా ఇంట్లో అరటిపండ్లు ఉన్నప్పుడు ఈ విధంగా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. పదండి ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం ఒక 2 బాగా పండిన అరటిపండ్లను అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అరటిపండ్లు తొక్క వలిచేసి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ అరటిపండ్లను మనం వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ దగ్గర టైం ఉన్నప్పుడు నా ఛానల్ని ఒకసారి వాచ్ చేయండి. చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అక్కడ. చూడండి, ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే మనం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కలర్ కోసం ఒక చిటికెడు పసుపుని వేసుకోవాలండి. మీరు పసుపు ప్లేస్లో ఫుడ్ కలర్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న అరటిపండ్లను వేసుకోవాలి. ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఈ విధంగా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇది నెయ్యిలో బాగా వేగాలండి. వేగి ఆ నెయ్యి అనేది రిలీజ్ అవ్వాలి. అలాగే ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఈ విధంగా మనం దీన్ని కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది దగ్గర పడింది, అలాగే నెయ్యి కూడా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సన్న రవ్వ, సూజీ అంటాం కదండి, దాన్ని వేసుకోవాలి. మనం రవ్వని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కనీసం ఒక 4-5 నిమిషాల పాటు బాగా వేయించాలండి. ఇది వేయిస్తున్న కొద్దీ ఈ విధంగా ఈ బనానా ప్యూరీలోకి ఈ విధంగా చక్కగా కలిసి కూడా పోతుందండి. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఈ విధంగా బాగా వేయించాలండి. రవ్వ అనేది బాగా వేగాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని కూడా మనం కనీసం ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇది కూడా బాగా వేగాలన్నమాట. చూడండి, ఇది కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరకప్పు వరకు చిక్కటి పాలనైతే పోసుకోవాలండి. అన్నీ ఒక కప్పు కొలతోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఇది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఇది కింద అడుగు అనేది అంటుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇది అనేది బాగా సాఫ్ట్ అవ్వాలండి. రవ్వ అలాగే కొబ్బరి పొడి వేసాం కదా, అదంతా బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. చూడండి, ఇదంతా బాగా సాఫ్ట్ అయ్యిందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఇది బాగా సాఫ్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు అయితే మనం పంచదారను వేసుకోవాలి. మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలండి. ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే పంచదార అనేది ఆటోమేటిక్గా బాగా కరిగిపోతుందండి. అసలు పంచదార అనేదే ఉండదు. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి బాగా. చూడండి, పంచదార అనేది బాగా కరిగిపోయిందండి. ఈ విధంగా పంచదార కరిగాక ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యిని వేసుకొని మళ్ళీ దీన్ని బాగా ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఈ విధంగా దీన్ని కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, చూడండి, ఇది ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అవుతుంది. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లోనైనా బౌల్లోనైనా దేంట్లోనైనా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూడండి, ఇది పూర్తిగా చల్లారిపోయిందండి, బాగా కూల్ అయిపోయింది.
ఇప్పుడు దీన్ని మనం ఇంకొకసారి బాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఇది ఇంకొంచెం సాఫ్ట్ అవుతుందండి. చూడండి ఈ విధంగా వీలైనంత సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు మీడియం సైజులో ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోండి. చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా మనం ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి నెయ్యిని. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ అనేటివి ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి బాల్స్ అనేటివి ఈ విధంగా పెట్టుకొని వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం కలుపుకుంటూ అన్ని వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 2 వైపులు కూడా మనం కలుపుకుంటూ అన్ని వైపులు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఇవి మాడిపోతాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా 2 వైపులు కూడా టర్న్ చేసుకోవాలండి. పైనుంచి ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకొని ఈ విధంగా 2 వైపులు కూడా తిప్పుకుంటూ మంచిగా అన్ని వైపులు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అన్ని వైపులు కూడా చక్కగా గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి ఈ విధంగా తిప్పుతూ ఉండండి. అప్పుడే అన్ని వైపులు కూడా చక్కగా కలర్ వస్తాయి. చూడండి ఇవన్నీ చక్కగా అన్ని వైపుల నుంచి కూడా కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బనానా స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదండి. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మౌత్ మెల్టింగ్ రెసిపీ అండి ఇది. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. ఇంట్లో బనానా ఉన్నా లేదా ఇంట్లోకి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా డిఫరెంట్గా స్వీట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.